ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, అక్టోబర్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అక్టోబర్ మాసంలో సింహరాశి వారికి సంబంధించినటువంటి మాస ఫలితాల విషయానికి వస్తే, దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు తిరిగి కోలుకొని చాలా సంతోషంగా ఉంటారు. ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఇక ఊహించని వనరులు, ఊహించినటువంటి ధనముతో కాస్త ఆనందమైనటువంటి సంతోషమైనటువంటి సందర్భాలు కూడా వీరు ఎక్కువగా చూసుకుంటారు. అంటే ఉద్యోగంలో ఏమైనా ఇంక్రిమెంట్లు రావచ్చు, ఎవరన్నా సహాయం చేసే వాళ్ళు సహాయం చేయొచ్చు, మీరు గతంలో సహాయం చేసినటువంటి డబ్బు ఇప్పుడు మీకు తిరిగి రావచ్చు. వీటిలో ఏవైనా సరే జరగవచ్చు. ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం ఉద్యోగులకి, అలాగే వ్యాపారస్తులకి, గృహిణులకి, విద్యార్థులకి అందరికీ కూడా వర్తిస్తుంది. ఇక ప్రత్యేకంగా జీవిత భాగస్వామితోని సంతోషంగా గడుపుతారు. విద్యార్థుల విషయానికి వస్తే అంత బాగాలేదని చెప్పాలి. ఈ యొక్క మాసము కాస్త జాగ్రత్త వహించండి. మీ యొక్క చదువుల విషయంలో కానీ, ఇంకా రుణాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నము ఏదైతే ఉందో అది కాస్త సఫలీకృతం అవుతుంది. కానీ మీ యొక్క తాహతకు మించి రుణాలు చేయకపోవడం ఉత్తమం. ఎప్పుడైనా సరే కొంతవరకు మీరు రుణం తీసుకొని ఏదైనా పని పూర్తి చేయాలనుకున్నా, ఏదైనా లోన్ తీసుకోవాలనుకున్నా, సార్ మీకు ఇంకెక్కువ వస్తుంది సార్ అని చెప్పి వాళ్ళు ఆఫర్ ఇచ్చినా సరే మీకు ఎంత కావాలో అంతే తీసుకొని ముందుకు వెళ్ళండి. దానివల్ల సత్ఫలితాలు మీరు ఎక్కువగా చూస్తారు. అది తొందరగా తీరుతుంది కూడా. ఇక ప్రత్యేకంగా ఈ యొక్క రాశి వారిలో మీ యొక్క ఆపద సమయంలో బంధువుల నుంచి మంచి సహాయ సహకారాలు ఎక్కువగా అందుకుంటారు. ఇక ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైనా సరే ఈ రాశిలో ఉన్న వారికి ప్రతిభకు తగినటువంటి ఫలితం దక్కుతుంది. సింహరాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు, ఇక మీకు రాజకీయ, అలాగే సినీ రంగాల వాళ్ళకి సంబంధించి, లేకుంటే ఏదైనా మీడియా సంబంధితమైనటువంటి విషయాల వారందరికీ సంబంధించినటువంటి విషయానికి వస్తే మాసం అంతా కూడా శుభ ఫలితాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నడూ లేనంత బిజీగా ఉంటారు. ఎప్పుడూ కలుసుకున్నటువంటి పెద్ద పెద్ద వారిని కలుసుకుంటారు. ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు మీరు ఏదైనా విషయం కోసం చేసి వదిలేసి ఉంటారో వాటికి సంబంధించి అవకాశం ఈ యొక్క మాసంలో వస్తుంది. ఇంకా మంచి అవకాశము 2 వచ్చి దేనికి వెళ్ళాలో అర్థం కాకుండా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో రాజకీయ, సినీ రంగాల వాళ్ళు అధికంగా ఈ యొక్క మాసంలో కనిపిస్తూ ఉన్నారు. ఇక ప్రత్యేకంగా వ్యాపారానికి సంబంధించిన విషయానికి వస్తే, మీరు ప్రతి దసరాకి సంబంధించి ఈ మాసంలో ఈ యొక్క రాశి వారికి సంబంధించి విశేషంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఏదైనా నూతనంగా కొత్తగా చేయాలని, మీ షాప్ మొత్తం అంతా కూడా రెన్యువేట్ చేసుకోవడం, మీ బిజినెస్ ప్లేస్ని రెన్యువేట్ చేసుకోవడం లాంటివి చేస్తారు. దానికోసం డబ్బు ఎక్కువగా వెచ్చించకండి. అంత శుభ ఫలితాలు కనిపించట్లేదు. ఇక ఈ రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా ఏదైనా మంత్రోపదేశం చేసుకోవాలి, మంత్రం చదువుకోవాలి అంటే ఏ మంత్రం చదవాలి అంటే లక్ష్మీనారసింహస్వామి యొక్క మంత్రం చదవడం మంచిది. వజ్రదంష్టాయ విద్మహే తిష్టతం కృష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ అనేటువంటి మంత్రం. ఇక సమయానికి డబ్బు అందడం, మళ్ళీ డబ్బుని తీర్చడం, ఆ యొక్క ధనముని తీర్చడం, అప్పుని తీర్చడం అనేటువంటి ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి లక్ష్మీనారసింహ రుణ విమోచన మంత్రము అనేటువంటి మంత్రం ఉంటుంది. మళ్ళీ చెబుతున్నాము, లక్ష్మీనారసింహస్వామి రుణ విమోచన మంత్రము. ఈ మంత్రాన్ని విశేషంగా పఠనము చేయండి, చదవండి. దానివల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు ఈ రాశి వారికి ఈ మాసంలో కలగడం జరుగుతుంది. గురుగారు, ఈ రాశి వారు మరింత మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? ఈ రాశి వారు ప్రత్యేకంగా మీరు వీలైతే దీపారాధన గురించి ప్రతి రాశి వారికి చెబుతున్నాము, కానీ విశేషంగా ఈ అన్ని రాశుల వాళ్ళు కూడా తూర్పు పడమరలు మాత్రమే దీపం చూడాలి, ఉత్తర దక్షిణాలు పెట్టకండి. ఇక దీపారాధన చేసేప్పుడు కేవలము ఆముదముతోని ఈ 9 రోజులు కూడా దీపారాధన చేయండి. అమ్మవారి నవరాత్రులు ఉన్న 9 రోజులు కూడా దీపారాధన చేయండి. ఇలా చేయడం వల్ల ఈ ఒక్క రాశి వారికి విశేషమైనటువంటి ప్రతిఫలములు అధికంగా కలుగుతాయి. ఆరోగ్య సంబంధితమైనటువంటి విషయాల్లో
మొదటి 2 వారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎటన్నా ప్రయాణం చేయాలనుకుంటే ఆఖరి వారంలో తప్ప ఏ వారంలో అయినా సరే మీరు ప్రయాణాలు చేయవచ్చును. ఇంకా విశేషంగా అధికంగా కోర్టు వ్యవహారాలకు సంబంధించి కానీ వేరే దేశాలకు ప్రయాణం చేసేవారు కానీ గతంలోనే మీకు ఏవైనా వీసాలు వచ్చి ఉంటే ఇప్పుడు ప్రయాణం చేయడం సుగమం, మంచిగానే ఉంటుంది తప్ప ఇప్పుడు మీరు టికెట్లు కొనుక్కొని ఇప్పుడు మీరు వీసాలన్నీ కూడా ప్రయత్నాలు చేయడం అంత శుభకరం కాదు అని చెప్పి ఈ యొక్క రాశి వారికి చెప్పడం జరుగుతుంది. ఇది సింహరాశి వారికి సంబంధించినటువంటి మాస ఫలితములు. గురుగారు, సింహరాశికి సంబంధించి రైతులకు ఎలా ఉండబోతుంది? రైతులకు సంబంధించినటువంటి విషయం కూడా అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటన్నిటిలో కూడా ఉద్యోగస్తుల గురించి చెప్పుకున్నాము, వ్యాపారస్తుల గురించి చెప్పుకున్నాము. పాపం రైతు ఏ సెక్టార్ కూడా రావడం నిజంగానే రైతు అమ్మలాగనమాట. అయితే ఒక తల్లి ఏం చేస్తుంది, పిల్లవాడికి అన్నం పెట్టింది అనుకోండి, ఏమన్నా ఆశించి పెడుతుందా? లేదు. ఒక తల్లి ఒక పిల్లవాడికి ఏదైనా కావాలి అనుకోండి, తండ్రికి చెబుతుంది. అప్పుడు తనేమన్నా ఆశించి చెబుతుందా? పాపం రైతు కూడా అంతే. ఆ రైతు కూడా అమ్మవారికి సంబంధించి నవరాత్రుల్లో విశేషంగా భూదేవతకు సంబంధించినటువంటి ఎక్కువగా చేస్తారు కాబట్టి నీలా సూక్తము, భూ సూక్తము అనేటువంటివి ఉంటాయండి. ఈ మంత్రాలు మీ ఇంట్లలో మీ పిల్లవాళ్ళని ఎవరినైనా అడిగితే యూట్యూబ్లలో పెట్టిస్తారు. వీలైతే మీరు పొలానికి వెళ్ళేప్పుడు ఈ రైతులు ఎవరైనా సరే ఈ భూసూక్తం కానీ నీలా సూక్తం అయితే చిన్నగా ఉంటుంది, అది విని వెళ్ళండి. అయితే ఈ మాసం మొత్తంలో బుధవారాలు ఎన్నుంటే అన్ని బుధవారాలు కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తే అక్కడ మీకు శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఉంటారు. ఆ అమ్మవార్ల దగ్గర వీలైనంత వరకు చింతపండు పులిహోరతోని నివేదన చేయండి. దానివల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాలు ఈ యొక్క రైతులు ముఖ్యంగా అధికంగా పొందుతారు. ఎందుకు అంటే ఆ రైతు 5 వేళ్ళు మట్టిలోకి వెళ్తేనే మన 5 వేళ్ళు నోటిలోకి వెళ్తాయి. ఆ రైతు ఎంత కష్టపడి పండిస్తాడంటే ఆ పండించేటువంటి ప్రతి ఒక్క విత్తనము, ప్రతి ఒక్క పంట కూడా మనం తినాలని, అనుభవించాలని. మనమంతా మాత్రము అన్నాన్ని వృధా చేస్తూ ఉంటాము, వచ్చినటువంటి పదార్థం వృధా చేస్తూ ఉంటాం. ఇవాళ రేపు పిల్లలు చాలా మందికి అసలు టమాటా ఎక్కడి నుంచి వచ్చిందిరా నాయన అంటే మోర్ సూపర్ మార్కెట్ నుంచి వచ్చిందని చెప్పిన పిల్లలు ఎంతమందో ఉన్నారు. చాలా మందికి అసలు విత్తనం ఎలా పండిస్తారో తెలియదు, ఆ పంట ఎలా పండుతుందో తెలియదు. వీలైనంత వరకు తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లలకు భూ సంబంధిత సేద్యం ఎలా చేస్తారనేటువంటిది చెప్పండి. మట్టిలో క్వాలిటీస్ ఎన్ని ఉంటాయో చెప్పండి, ఏ మట్టికి ఏ పంట పండుతుందో చెప్పండి. దీనివల్ల రైతు మీద గౌరవము, తినే తిండి మీద గౌరవం కూడా విపరీతంగా పెరుగుతుంది. గురుగారు, చాలా చక్కటి సమాచారాన్ని మా ప్రేక్షకులకు అందజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. గురుగారు, అక్టోబర్ మాసంలో కన్య రాశి వారికి ఎలా ఉండబోతుంది? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ముఖ్యమైనటువంటి విషయానికి ఈ యొక్క కన్యారాశి వారి విషయానికి వస్తే ముఖ్యమైన ఒప్పందాలు ఏవైతే ఇంతకు మునుపు మీరు చేసుకొని ఉంటారో వాటికి సంబంధించి అన్నీ కూడా అమలులకు వచ్చి లాభదాయకంగా ఉంటుంది. అంటే మీ యొక్క పార్ట్నర్స్తో కానీ మీ యొక్క స్నేహితులతో కానీ ఇతరత్ర మీరు ఎవరైతే ఒప్పందం ఒక డీల్ రాసుకొని ఉంటారో అది కాస్త ఉపశమనము, ఆనందకరమైనటువంటి విషయము, లాభం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ముఖ్యమైనటువంటి విషయాలకు సంబంధించి స్నేహితుల దగ్గర నుంచి సాయం పొందుతారు. కాస్త సంతోషమైనటువంటి వాతావరణాన్ని కూడా మీ స్నేహితులతో గడుపుతారు. ఇక ప్రియమైనటువంటి వారి దగ్గర నుంచి కొన్ని లోపాలు ఎత్తి చూపడం, వారు ఏదో తప్పు చేస్తున్నారని వారిని కరెక్ట్ చేయాలని, మీరు మీ వైపు నుంచి తప్పు కాదు కానీ మీరు ఎక్కడైతే చెబుతున్నారో ఆ చోటు అనేటువంటిది నలుగురు ఉంటే వారు కాస్త చిన్నబుచ్చుకుంటారు అని అర్థం చేసుకోండి. కాబట్టి మీకు ఇష్టమైనటువంటి వారిని ఎవరైనా సరే ఏమైనా చెప్పదలుచుకుంటే కాస్త పక్కకు తీసుకెళ్ళి చెప్పాలి కానీ అలా కాకుండా నలుగురిలో నిల్చోబెట్టి నువ్వు తప్పు చేశావు అని చెప్తే వారు చాలా బాధగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. అలాగే నిరుద్యోగుల విషయానికి వస్తే ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు కాస్త శ్రద్ధ వహించండి, కాస్త కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టండి. చాలా చిన్న మొత్తంలో, తక్కువ మొత్తంలో ఇంటర్వ్యూలు మీకు తప్పిపోయే అవకాశం ఉంది. ప్రభుత్వ సంబంధితమైనటువంటి ఉద్యోగాలకు కానీ లేదా ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ సంబంధించి కానీ మీరు ఎంతకాలంగానో ఎదురు చూస్తున్నటువంటివన్నీ కూడా చిన్న చిన్న తప్పిదాల వల్ల, చాలా తక్కువ కాన్సన్ట్రేషన్ తక్కువ అవడం వల్ల మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం అధికంగా ఉంది.
అలాగే విద్యార్థులకు సంబంధించి కాస్త సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. లాభదాయకంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కదా, అంటే పలానా వర్క్ ఇంకా పెండింగ్ లో ఉందని, మీకున్న సెలవులన్నీ కూడా ఈ యొక్క సమస్యల వల్ల, పెండింగ్ పనుల వల్ల ఇబ్బంది పడడము, మీరు ఎంత ఆనందంగా స్నేహితులతో వెళ్ళినా కాస్త పుస్తకాలు పట్టుకొని వెళ్ళి రాయడము, ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఈ రాశి వారు ఈ యొక్క మాసంలో చూస్తూ ఉంటారు. ఇక వాయిదా పడినటువంటి పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఏవైనా సరే పనులు మీకు ఎప్పటి నుంచో ఆగున్నాయి, అవి పూర్తవ్వట్లేదు అనుకుంటారో అవి మొత్తానికి ఈ యొక్క నెలలో పూర్తవుతాయి. ఇక ఏవైనా సరే ద్విచక్ర వాహనానికి సంబంధించి ముఖ్యంగా టీనేజ్లో ఉన్న వాళ్ళు లేదా అప్పుడే డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన వాళ్ళు స్నేహితులను ఎక్కించుకొని ముగ్గురు ఎక్కించుకొని హెల్మెట్ లేకుండా వెళ్ళే వాళ్ళు దారుణమైనటువంటి యాక్సిడెంట్లకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా హెచ్చరిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అనంటే అప్పుడే డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన 21 నుండి 23, 24, 25 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వారు స్పీడ్గా వెళ్ళకండి. స్పీడ్ థ్రిల్స్ అండ్ కిల్స్. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో హెల్మెట్ లేకుండా కూడా అస్సలు వెళ్ళకూడదు. హెల్మెట్ చాలామందికి తెలవని విషయం ఏమిటి అనంటే మన యొక్క హెడ్, నాలుక, ముక్కు ఇవన్నిట్లో ఉన్నటువంటి అక్షరాలు ఒక్కొక్కటి తీసుకుంటే హెల్మెట్ అని వస్తుంది. అంటే వీటన్నిటిని కాపాడుతుందని అర్థం. మరి అలాంటి దాన్ని మీరు తీసుకొని ఎక్కడ వెనకాల పెట్టుకొని సైడ్కి పెట్టుకొని వెళ్తే ఎలా? కాబట్టి దయచేసి ముఖ్యంగా అంటే నేను ఈ ఏజ్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళని ఎందుకు చెప్తున్నా అంటే మిగిలిన వాళ్ళకి పెళ్ళిళ్ళై పిల్లలు ఉంటారు కాబట్టి అసలు బాధ్యత ఉంటుంది. వాళ్ళు అదో ఇదో జాగ్రత్త పడతారు, కొద్దిపాటిలో ఏవైనా సరే ప్రమాదాల నుంచి తప్పించుకుంటారు. కానీ విద్యార్థులకు ఎక్కువగా బాధ్యతలు ఉండవు. అప్పుడే రెక్కలు వచ్చిన పక్షిలాగా ఫాస్ట్గా తోలుతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి నాన్న. తల్లిదండ్రులు మీకు అడిగినటువంటి ఆ బండ్లన్నీ కూడా కొనిచ్చింది ఎందుకంటే మీరు ఆనందంగా ఉండాలని. అంతే తప్ప మీరు ఎలా పడితే అలా వెళ్ళిపోయి వేడికైనా గుద్దేసి చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు చాలా బాధపడతారు. తల్లిదండ్రుల్ని బాధించకండి. ఇక ఈ రాశి వారికి సంబంధించి మనం ప్రత్యేకంగా ఏవైనా మంత్రోపఠనం చేయాలి అంటే ఏం చేసుకోవాలి అని అంటే గణపతి మంత్రం చేసుకోవడం మంచిది. ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రము, లేదా ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమదపతయే నమస్తే అస్తు లంబోదరాయ గణేశాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః అనేటువంటి మంత్రపఠనం చేయడం వల్ల కూడా విశేషమైనటువంటి ప్రతిఫలాలు ఈ రాశి వారికి వచ్చేటువంటి అవకాశం ఉంది. గురుగారు, ఈ రాశిలో వివాహం కోసం కానీ సంతానం కోసం కానీ ఎదురు చూసే వారికి ఎలాంటి వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి? వివాహం కోసం ఎదురు చూసేవారైతే అమ్మవారి నవరాత్రుల్లో 9 రోజులు కూడా దీక్ష తీసుకోండి. కాళ్ళకు చెప్పులు లేకుండా మెడలో కండో వేసుకొని 9 రోజులు కూడా ఏకభుక్తం భూషయనం, ఒకటే పూట సృష్టిగా భోజనం చేయాలి. 2 పూట్లు కూడా ఉపవాసం అంటే ఏవి తినకుండా కాదు, అమ్మవారికి నివేదన చేసిన ప్రసాదం పెడతారు కదా, ప్రసాదం తినండి. ఒక 4 గుళ్ళకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటే అక్కడ పెట్టేటువంటి ప్రసాదం కొద్దిగా తీసుకోవచ్చు. అవి 2-3 సార్లు తీసుకున్న దోషం లేదు, ప్రసాదానికి తప్పు లేదు. లేదా అన్ని ప్రసాదాలు తీసుకొని అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఒకటేసారి కూర్చొని ప్రసాదాన్ని మాత్రమే తినండి. సాయంత్రం సమయంలో కూడా అలాగే ప్రసాదాన్ని మాత్రమే అమ్మవారికి నివేదన చేసింది తినండి. పాలు పండ్లు తినండి. వీలైతే నేలపై పడుకోండి. ఇలా ఇప్పుడు మీరు చేయడం వల్ల వివాహం కుదిరితే ఇంక 8 సంవత్సరాలు కూడా కంటిన్యూ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే సంతానం కోసం చూసేవాళ్ళు ఎవరైనా సరే, వివాహం కోసం చూసేవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా తెలిసి తెలవక తల్లి పట్ల కానీ ఆడవాళ్ళ పట్ల కానీ గురువుల పట్ల కానీ తప్పు చేసి ఉంటే, తప్పుగా మాట్లాడి ఉంటే, దూషించి ఉంటే అమ్మవారు 9 సంవత్సరాల పాటు దీక్ష చేస్తే అప్పుడు అమ్మవారు క్షమిస్తారు. ఎందుకంటే 9 సంవత్సరాల పాటు చేసే నవరాత్రుల్ని 81, మళ్ళీ అది కలిపితే మళ్ళీ 9. కాబట్టి 9 అనేటువంటి సంఖ్య చాలా విశేషమైనది. కాబట్టి ఇంకోటి చాలామంది చేసే తప్పులు ఏమిటంటే దసరా అంటే దశహరా మన 10 రకాలైనటువంటి మాధ్యములని, మూఢములని, మనకు ఉన్నటువంటి చెడుని అమ్మవారు తీసేసేటువంటిది అనమాట. ఇలా దసరా రోజున చాలామంది నాన్ వెజ్ ఎక్కువ తింటూ ఉంటారు. వీలైతే అది కూడా మానుకోవడం మంచిది. ఇక విశేషంగా అన్ని వర్గాల వాళ్ళు, సినీ రాజకీయ వర్గాల వాళ్ళు, స్టూడెంట్స్, వ్యాపారులు అందరూ కూడా విశేషమైన దీపారాధన చేయాలి. ఎలా అంటే కొబ్బరి నూనె, దానిలో నువ్వులు, అది కూడా కాస్త వేయించినటువంటి నువ్వులు లేదా ఈ కొబ్బరి నూనెలో మరగబెట్టి గ్రైండ్ చేయండి. చేసిన తర్వాతకి గట్టిగా వడగట్టేసి ఆ నూనెని ఈ యొక్క 9 రోజులు దీపారాధన చేయండి. దానివల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాలు ఈ యొక్క రాశి వారికి ఈ మాసంలో కలుగుతుంది. గురుగారు, చాలా చక్కటి సమాచారాన్ని మా ప్రేక్షకులకు అందజేశారు. ధన్యవాదాలు.